అందరికీ నమస్కారం. హైదరాబాదులో డ్రగ్స్ బాంబు పేలింది. యువతపై మాఫియా దాడి బయటపడిందని. మన సమాజంలో డ్రగ్స్ పెనుభూతంగా వేళ్ళూనుకుంటోంది. సమాజాన్ని, ముఖ్యంగా యువతని నాశనం చేస్తుంది. వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీస్తోంది. అంటే దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏ శక్తులు ఉన్నాయి, ఎందుకు చేస్తున్నాయి, కేసులు నిలుస్తాయా, కేసులు కొట్టేస్తారా పక్కన పెడితే ఈ సమస్య ఇంత విస్తృతంగా విస్తరించడానికి కారణాలు మనం చూడాలి. ఈ డ్రగ్స్ మాఫియా ఎక్కడో గల్లీ నాయకులు చేసేదో కాదు. ఇదొక ఇంటర్నేషనల్, అంతర్జాతీయ మాఫియా చేస్తున్న పని అండి. దీనికి లింకు హైదరాబాదో లేదా తిరుపతితో, చెన్నైయో, బెంగళూరో కాదు. ప్రపంచవ్యాప్తంగా దీని వెనక పెద్దల హస్తం ఉంది. ఇది నా చిన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళు ప్రధానంగా వీళ్ళ వ్యూహమే అంటే యువత లేదా స్కూల్లో పిల్లలు వీళ్ళందరినీ చేరదీయడం, వాళ్ళకు ఉచితంగా డ్రగ్స్ సప్లై చేయడం, అలా తీసుకుని వాళ్ళు వ్యసన పరులుగా మార్చడం, వాళ్ళ దగ్గర అమ్మించడం, వ్యాపారం చేయడం, వీళ్ళ దారుణాలు చేస్తున్నారని. దీని వెనుక చిన్నవాళ్ళగా చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, సినీ నటులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కోట్లకు పడగెత్తిన వాళ్ళు చేయగలిగిన పనులు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులని. కాబట్టి ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఈ మాఫియా ఆగడాలు ఇలా కొనసాగడం వల్ల ప్రధానంగా యువత నాశనం అయిపోతున్నారండి. యువతలో చాలా మానసిక రుగ్మతలు వస్తున్నాయి, ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, వాళ్ళ మెదళ్ళు పనిచేయడం మానేశాయి, చదువుల్లో వెనకబడుతున్నారు, నేరస్తులుగా మారుతున్నారు, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు, తల్లిదండ్రులను వేధిస్తున్నారు, కిరాతకులుగా తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వం, పోలీసులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందండి. నేరాలను అరికట్టలేమా? పోలీసులు, రకరకాల పోలీసులు ఉన్నాం. వీళ్ళకి తెలియదా? ప్రతిదీ పోలీసులకు తెలుసు, ప్రభుత్వం అధినేతలకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసండి. రండి, నేను చూపిస్తా. తిరుపతి మా ఊర్లో ఎక్కడ ఏం జరుగుతుందో చెప్తా. అయితే వీళ్ళందరూ కూడా డబ్బుకు కక్కుర్తి పడి సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు కళ్ళు తెరిచి వీళ్ళని అణిచివేయడానికి, ఉక్కు పాదాలు మోపడానికి ప్రయత్నం చేయాలని. అలాగే ఈ వ్యసనాలకు బానిసలైన వాళ్ళని చికిత్స చేయాలి. అడిక్షన్ కేంద్రాలు పెట్టి వాళ్ళని విముక్తుల్ని చేయాలి. సమాజం కూడా మేల్కోవాలంటే ఎక్కడ అన్యాయాలు జరిగినా, అక్రమాలు జరిగినా వెలుగులోకి తేవడానికి, పోరాటం చేయడానికి సంసిద్ధం కావాలి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి, నడుం బిగించాలి. దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ చర్చను కొనసాగిద్దాం. సమాజంలో ఈ అక్రమాలు, అవినీతి, డ్రగ్స్ మాఫియాను అణిచివేయడానికి కలిసికట్టుగా పనిచేస్తాం. అందరికీ నమస్తే.